నమస్కారం. ఈ వీడియో ఎవరి విశ్వాసాన్ని అవమానించడానికి కాదు, కానీ ఒక ముఖ్యమైన పని కోసం. గ్రంథంలో ఉన్నదాన్ని మనమే చదివి, మనమే ఆలోచించడానికి. మనకు చెప్పబడిన కథ ఒకటి, గ్రంథంలో ఉన్న వర్ణన ఇంకొకటి కావచ్చు. ఈరోజు మనం శివమహాపురాణం పుస్తకం ఆధారంగా తీసుకొని కొన్ని గంభీరమైన ప్రశ్నలను పరిశీలిద్దాం. మీరు కోపంతో కాదు, ఆలోచనతో వినండి. పురాణాల్లో శివపార్వతీ వివాహం మార్గశిర మాసంలో ప్రాంతంలో వర్ణించబడుతుంది. కానీ మనం జరుపుకునే మహాశివరాత్రి ఫాల్గుణ కృష్ణ చతుర్దశి ఫిబ్రవరి లేదా మార్చి. అప్పుడు సహజమైన ప్రశ్న, వివాహము ఒక కాలంలో ఉంటే పండుగ ఇంకొక కాలంలో ఎందుకు? ఇది భక్తికి వ్యతిరేకం కాదు, ఇది కేవలం పరిశీలన. పురాణ వర్ణనలో హిమవంతుడు లక్షల గోవులు, లక్షల దాసీలు, కోట్ల ఏనుగులు, బంగారు రథాలు ఇవన్నీ కట్నంగా ఇస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, దేవతలకు సంపదలు అవసరమా? లేక ఇది ఆ కాలపు రాజసాంప్రదాయం ప్రతిబింబమా? మరో ప్రశ్న, ఇలాంటి వర్ణనలు తర్వాతి సమాజంలో వరకట్నాన్ని సాధారణంగా చూపించాయా? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం. ఇక్కడ చెప్పబడుతున్నది సాధారణ దేవుడి గురించి కాదు, సృష్టికర్తగా భావించబడే బ్రహ్మ గురించి. వివాహ అగ్నిహోమ సమయంలో పురాణ వర్ణన ప్రకారం శివుడి మాయా ప్రభావంతో బ్రహ్మ పెళ్లి కూతురు పార్వతిని ఆకర్షణతో చూస్తాడు. దాంతో అతని మనసు చంచలమవుతుంది. తర్వాత లజ్జ కలుగుతుంది. శివుడు కోపగించుకుంటాడు. దేవతలు భయపడతారు. ఇక్కడ ఒక గంభీరమైన ప్రశ్న నిలుస్తుంది. సృష్టికర్తగా నిలబెట్టిన పాత్రను ఇలా ఎందుకు వర్ణించారు? ఇది నైతిక బోధన లేక కేవలం కథా నాటకీయత? ఈ ప్రశ్నను తప్పించలేం, మనమే ఆలోచించాలి. ఇలాంటి కథలు తరతరాలుగా పవిత్రంగా పఠించబడి సమాజంలో నిలిచిపోయాయి. అప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, మనము గ్రంథాన్ని చదివి నమ్ముతున్నామా? లేక వినిపించిన రూపాన్ని మాత్రమే నమ్ముతున్నామా? ఇంకా ఒక ప్రశ్న, ప్రశ్నించకుండా నమ్మడము భక్తి అనుకోవాలా లేక అవగాహన లోపమా? ఇవి అసౌకర్యమైన ప్రశ్నలు కావచ్చు, కానీ అవసరమైన ప్రశ్నలు. ఈ వీడియో ఒకే విషయం చెబుతోంది, అంధవిశ్వాసం వద్దు, అంధ నిరాకరణ కూడా వద్దు. కానీ తప్పకుండా చేయాల్సిన ఒకటి ఉంది, చదవాలి, పరిశీలించాలి, ప్రశ్నించాలి, సాక్ష్యాన్ని చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. సత్యానికి భయం ఉండదు, ప్రశ్నకు భయం ఉండదు. మీ నిర్ణయం నిజంగా మీదే కావాలి. ధన్యవాదాలు.